ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గంజాయి సాగులో నెంబర్ 1 చేశారు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గంజాయి సాగులో నెంబర్ 1 చేశారు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. ఏంటి సార్ అది? జగన్మోహన్ రెడ్డి గారి పేరు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. కమ్ము లాలా గౌడు. మీరు వెళ్ళి మాట్లాడండి గారు, సత్య జనాలు మనకేంటి. It's not like we are రాట్లేదే. he thinks it's not. చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? He thinks it's not. It's a sin. ఎవరైనా మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. It's a cinema as if it is a cinema. Is it? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. भयावह था, ये तो समझ ही सकते हैं हम. ये तो समझ ही सकते हैं हम. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? Security personals, anything you want to add? ఇంగ్లీష్ రాదు. మాచర్ల నుంచి రామకృష్ణ నిలబడతా ఉన్నాడు. అది నాకెందుకు చెప్తున్నారు? సౌమ్యుడు, నా స్నేహితుడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, వెనకలుండడు. అటు చూడు బే. ఎక్కడో కొడుతుంది సీనా. మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, వెనకలుండడు. రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే, కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే వచ్చిందండి వయ్యారి. సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్. తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడ రోడ్లు. చూడండి, రిషికొండ ఏంటమ్మా ఎంత దారుణం అది. కొండనే తవ్వేసి బిల్డింగులు కడుతున్నాడు, దానికి దేవుళ్ళు పోలుస్తున్నారు. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. వెంకటేశ్వర స్వామి కొండపైన లేడా, సింహాచలం కొండపైన లేడా, మేమెందుకు ఉండకూడదు? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అంటే వ్యక్తికి దేవుళ్ళకి పోలికలు కూడా తెచ్చే పరిస్థితి వచ్చేసారు. జూన్ 4న వైసీపీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏమిటిది? లైట్ గా టిఫిన్ చేసి బీపీ బిల్ల వేసుకోవాలి. అమ్మా ఏంది ఇది? పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సరబత్తు అందుబాటులో ఉంచుకోండి. అంటే ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోండి. టీవీ వాల్యూమ్ తగ్గించుకో, అంటే టీవీ సౌండ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇష్టమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి. అంటే ఇది ఆగిన రోజునే. అంతేగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఏంది ఇది? అంటే పరిగెత్తే దానికే అట్ట టైట్గా ఉంటే పరిగిలేమో, లూజ్గా ఉంటే ఎగబట్టుకొని అన్న పరిగెచ్చు కదా అని. అది 7వ పాయింట్, కూలర్ కానీ ఏసీని కానీ హాల్లో ఉంచుకోవాలి. ఏమి చెమటలు పడతాయనా? చెమటలు పడతాయనా లేదంటే ఫ్యాన్ తిరగదనా?
మన హయాంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే. ఎవడైతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏది, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగాలు ఉన్నాయని చెప్తే ఇది తీసుకెళ్లి వాళ్ళ మొహాన కొట్టండి. చూడండి, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ పక్కన పెడతాం. బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయూ ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఇంకోటి అధ్యక్ష, మనం బిర్యానీలో అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకోటి మామిడి తాండ్ర అధ్యక్ష. అటు చూడు బే. నూడిల్స్ అమ్ముకునేవాడికి ఎంఓయూలా, పచ్చళ్ళు పెట్టుకునేవాడికి అప్పడాలు ఇచ్చుకునేవాడికి ఎంఓయూలో వచ్చని ఇదేదో పెద్ద గర్వంగా మన ఐటీ మినిస్టర్ అసెంబ్లీలో చెప్తా ఉన్నా. అంటే అది నవ్వు వస్తుందండి. పక్క రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కంపెనీలకి ఎంఓయూలు ఇస్తుంటే మన దగ్గర యూట్యూబ్ ఛానల్కి అప్పడాలు అమ్ముకునే వాళ్ళకి పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళకి ఎంఓయూలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఏమన్నా అంటే కోడిగుడ్డు పొదగాల అంటాడు. ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, దాని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. ఆ కోడిగుడ్డు ఎప్పుడు బతికిద్దో, ఈ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవుతుందో మాకైతే తెలియదు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. మద్యపాన నిషేధం ఎక్కడ అనలేదు, మద్య నియంత్రణ నేను గతంలో కూడా చెప్పాను, దానికి స్టాండ్ అయి ఉన్నాను. రే చాలా పాపం రా. చూసుకోండి, నేను ఇప్పటికీ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మద్యం ఎన్నికల్లో గెలవకముందు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎలక్షన్ 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం గుడ్డేం కాదు, ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్ గా ఇదే చెప్పాను. ఏమైందా సపోర్ట్ చేస్తాను. నమస్కారం. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎన్ని ఎదవేశాలన్నాయి రాజా, కానీ నువ్వు సిగ్గుపడక రా, చాలా చండాలుగా ఉంటుంది. ఆ దారి నేను చూడలేకపోతున్నా. షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. వాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఎక్కడో చూసినట్టుందే. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి నగరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇలాగే అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయుత, షర్మిలమ్మ గారి చేయుతతో నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.